నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. జనవరి 14, 2026 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మనకి సంక్రాంతి, మకర సంక్రాంతి ప్రారంభమవుతోంది. తొలి పండుగ ప్రతి ఒక్కళ్ళకి హిట్ టీవీ, ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మీ అందరి ఇళ్లల్లో భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో, కొత్త వెలుగుతో, కొత్తగా అందరి జీవితాలలో కొత్తదనం అనేది రావాలి. మీ కోరికలు తీరాలి, మీ ఆశలు ఆశయాలు తీరాలి అని చెప్పి ఆ కృష్ణ భగవానుని శ్రీమాత్రే నమః అంటే ఆ అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను. నమస్తే. అయితే ఇప్పుడు ఈరోజు మనకి బుధవారం కావడము అత్యంత విశేషమైన మంచి కలిసి వచ్చే వారం కాబట్టి ఈరోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్తదనంలోకి మనం ప్రవేశిస్తున్నాం కాబట్టి. అయితే ఈరోజు గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు మకర రాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు. అత్యద్భుతమైన కాలము, కొత్త శక్తి, ప్రాణశక్తి, ఉత్తేజము కలిగేటటువంటి ఈ రోజు అనమాట. ప్రతి ఇల్లు భోగభాగ్యాలతోనూ కళకళలాడుతూ ఉంటుంది. అయితే ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మనకి ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నుంచి మీరు ఆధ్యాత్మిక పరంగాను, ఇంకా దైవ పూజల ప్రకారంగాను ఇలా మీ యొక్క దైనందిన జీవితంలో కొంత ఆధ్యాత్మికతకు చోటు ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ సమయంలో కనుక మనం ఆవగింజంత పుణ్యం చేస్తే అక్షయం అవుతుంది అని చెప్పి మనకి ఋషివాక్యం అనమాట. ఈ రోజు నుంచి అసలు వృధా చేసుకోకండి. అయితే చంద్రుడు ధనస్సు రాశిలో రోజు మధ్యలో స్థితి మారే అవకాశం కనబడుతోంది. కుజుడు మకర రాశిలోను, బుధుడు కూడా మకర రాశిలోను, శుక్రుడు కూడా మకర రాశిలోను, గురుడు అనగా బృహస్పతి కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు మీనరాశి, రాహు కూడా మీనరాశి, కేతువు మాత్రం కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. ప్రధానంగా సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు మకర రాశిలో ఉన్నాయి కాబట్టి అత్యద్భుతమైన సమయం ఇది. అయితే ఇది కర్మయోగము, రాజయోగము, ఉద్యోగము, పరిపాలన, బాధ్యత, దీర్ఘకాలిక నిర్ణయాలకు అత్యంత శుభప్రదమైన రోజు. ఈ రోజు కనుక మీరు ఏ మంచి లాంగ్ టర్మ్లో పెట్టుబడులు పెట్టుకున్నా, నిర్ణయాలు తీసుకున్నా, మంచి డెసిషన్స్ తీసుకున్నా, ఏ కార్యం చేసినా ఇందాక చెప్పినట్టుగా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనబడుతోంది. అద్భుతమైన రోజు అనమాట ఈరోజు. అయితే ఈ యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందంటే కనుక ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు కొంత సంయమనం పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓవర్గా రియాక్ట్ అవ్వకండి. శ్రమకు గుర్తింపు వచ్చేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన ప్రత్యేకమైన సలహా ఏంటంటే ఆవేశం తగ్గించుకోండి. ఓర్పు మీకు సక్సెస్ ఇచ్చే అవకాశం కనబడుతోంది. పరిహారంగా ఈరోజు సూర్యుడిని అర్ఘ్యం ఇచ్చి, సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఓం సూర్యాయ నమః అనే జపాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేయండి. అన్ని రాశుల వాళ్ళు చేయవలసిన పరిస్థితి. అయితే మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 14, 23. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి అదృష్ట భాగ్యం పడుతుంది. తర్వాత ధార్మిక ఆలోచనలతో పాటు ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దల యొక్క ఆశీర్వాదము సమయానికి వస్తుంది. అనారోగ్య సూచనలు ఈ రోజైతే ఏమీ కనిపించట్లేదు. మీకు చెప్పదగిన ప్రత్యేకంగా సూచన ఏంటంటే కనుక వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. అయితే పరిహారంగా పసుపు లేదా బియ్యాన్ని మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీకు కలిసి వచ్చే రంగులు లైట్ ఎల్లో కలరు అంటే లేత పసుపు రంగు, 15, 24 ఈ డేట్స్ మీకు చక్కగా కలిసి వస్తాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి రుణాలు, పాత బాకీలు, ఆరోగ్య విషయాలు ఈ 3 అంశాలలో చాలా జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితి. తర్వాత లోతైన ఆలోచనలు కూడా పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక రిస్క్ తీసుకుని ఏ పెట్టుబడులు పెట్టకండి. ఎవరిని నమ్మి డబ్బు విషయంలో ముందుకెళ్లే ప్రయత్నం చేయకండి. ఈ రెండిట్లోనూ మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే పరిహారంగా గణేశుడికి గరికమాలను కనుక సమర్పించడం కానీ, గరికమాలతో పూజ చేసుకోవడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు కలిసి వచ్చే కలరు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్యలు 16, 25. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి భాగస్వామ్యాలు, దాంపత్య విషయాలలో ముఖ్యంగా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మాటల వల్ల అపార్థాలు రావచ్చు. మాటలను జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేయండి. సూచన ఏంటంటే కనుక మీరు ఈ రోజంతా చాలా సహనాన్ని పాటించుకునే ప్రయత్నం చేసుకోవాలి. అయితే పరిహారంగా మీరు వెండి గ్లాసులో నీరు తాగితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది చంద్రగ్రహ ప్రీతి కోసము. అయితే మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 14, 22. తదుపరి రాశి
రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఉద్యోగం ఒత్తిడి ఉన్నప్పటికీ ఫలితం మాత్రం మీకు చక్కగా దక్కేందుకు అవకాశాలు ఉన్నాయి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన సమయం ఈరోజు. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి, జాగ్రత్తలు పాటించుకోండి. అయితే చెప్పదగిన సలహా ఏంటంటే కనుక అతిగా శ్రమ చేయకండి, కొంత విశ్రాంతి ఇస్తూ శ్రమ చేసే ప్రయత్నం చేయండి. ఏదైనా ఓవర్గా ఎక్కువగా కష్టపడే ప్రయత్నం ఈరోజు చేయకండి. అయితే పరిహారంగా ఆదిత్య హృదయాన్ని ఒక్కసారి పఠించాలి. కుదరలేదు, మాకు అవ్వదు అని అనుకున్నప్పుడు ఒకసారి వినే ప్రయత్నమైనా చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగులు గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 14, 21. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి విద్య, పరీక్షలు, సృజనాత్మకమైన పనులకు అద్భుతమైన రోజు. ఈ రోజున అస్సలు వృధా చేసుకోకండి. పిల్లల వల్ల ఆనందం కలిగే అవకాశం ఉంది. దీంతో పాటు వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే మీ యొక్క సూచన ఏంటంటే చెప్పదగినది టాలెంట్ను మీరు ప్రదర్శించండి. అంటే మీలో ఉన్న స్కిల్స్ను బయట పెట్టే ప్రయత్నం చేయండి. ఎక్కడ మీ స్కిల్స్ అవసరమో, అంటే మీ టాలెంట్, మీ స్కిల్స్, మీ ప్రతిభ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ మీ పనిచేస్తున్న రంగంలో బయట పెట్టేటట్టయితే కనుక మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా కేతు శాంతి కోసము గణేశుణ్ణి కనుక పూజ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 17, 26. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఇంటి విషయాలు, భూమికి సంబంధించినవి, వాహనాల సంబంధించిన ఈ 3 అంశాల మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. కొంతమందికి కోల్పోవచ్చు, కొంతమందికి కలిసి రావచ్చు. అంటే ఎలా కలిసి వస్తుంది అనేది తెలియదు, కానీ కలిసి రావడం అయితే కలిసి వస్తుంది. కొంతమందికి ఇబ్బందికరంగా పోగొట్టుకోవడం కానీ లేదా నష్టం జరగడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కుటుంబంలో చిన్న ఒత్తిడులు వచ్చే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. అయితే ఇంటి విషయాలు, భూమి, వాహనాలు ఈ 3 అంశాల మీద మీరు ఆలోచన చేయవలసి ఉంటుంది. ప్రభావం కూడా పడే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబంలో చిన్న చిన్న ఒత్తిడిలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొంత ఓర్పుగా, ఇంటి పెద్ద ఓర్పుగా వ్యవహరించినట్టయితే సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. సూచన అయితే ఏంటి కనుక మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొంత శాంతంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఈ రోజు అస్సలు ఓవర్ రియాక్ట్ అవ్వద్దు. అయితే పరిహారంగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు తెల్లని పువ్వులను కనుక ఆమెకు సమర్పించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే కలిసి వచ్చే రంగు పింక్ కలరు, కలిసి వచ్చే డేట్స్ 15, 24. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ధైర్యము, నిర్ణయ శక్తి ఈ 2 పెరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. చిన్న చిన్న ప్రయాణ సూచనలు గోచరిస్తున్నాయి. అనారోగ్య సూచనలు అస్సలు కనిపించట్లేదు. ఈ రోజు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మాటల్లో కొంత కఠినత్వాన్ని తగ్గించి మృదుత్వాన్ని జోడించండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా పఠనం చేసినట్టయితే, కుదరదు మాకు నోటికి రాదు అని అనుకున్న వాళ్ళు ఒకసారైనా వినే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. వీలుంటే కనుక ఉదయం పూట హనుమంతుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. కలిసి వచ్చే కలర్స్ మెరూన్ కలరు, కలిసి వచ్చే డేట్స్ 14, 22. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ధనలాభ సూచనలు కనబడుతున్నాయి. కుటుంబ పరంగా అవసరాల కోసం కొంత ఖర్చు పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. పెట్టుబడులకు ఇది మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏ పని చేసినా పక్కా ప్లాన్తో చేయండి. అంటే కనుక మంచి పనులు సుమా. మీరు ఏ మంచి పని స్టార్ట్ చేసినా ఒక ప్లాన్ ప్రకారం కనుక వెళ్ళినట్టయితే చాలా సక్సెస్ ఎదురు చూసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఏదో ఇష్టారాజ్యంగా వెళ్ళిపోతాను అంటే కనుక నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ఈ రాశిలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. అయితే చెప్పదగిన పరిహారము గురువారము మీరు పసుపుని దానం చేయడం కానీ లేదా పసుపుని దానం చేస్తున్నప్పుడు మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. మీ గట్టి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య చెప్పుకొని మీరు పసుపుని దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక గురుబలం పెరిగి సమస్య తీరే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 18, 27. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే ప్రవేశించే రోజు అత్యద్భుతమైన కాలము. అలాగే మీకు కూడా అద్భుతమైన కాలము. జీవితంలో కొత్త అధ్యాయము, అంటే కొత్తదనం అనేది ఈ రోజు నుంచి మీకు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఏ అంశాలలో? జీవితంలో కొత్తదనం ఉంటుంది. ఉద్యోగము, వ్యాపారము, అధికార హోదాలు బలపడేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ 14వ తారీఖు నుంచి మలుపు తిరిగే అవకాశం ఉంది. ఆ టర్నింగ్ కూడా మీకు అద్భుతంగా, అంటే 1 by 1 ఒక మెట్టు మీద ఒక మెట్టు అన్నట్టుగా మీకు గ్రోత్ అనేదే కనబడుతోంది తప్ప ఎక్కడ డౌన్ఫాల్ అనేది గోచరించడం లేదు. అయితే సూచన అయితే ఏంటంటే కనుక దీర్ఘకాలిక లక్ష్యాలను మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి. అంటే ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 15 years, ఆఫ్టర్ 5 years ఇలాగా మీరు ఒక ప్లానింగ్ వేసుకోండి. సక్సెస్ అయ్యే అవకాశాలు ఈ రోజు
రోజు నుంచి మొదలవుతున్నాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా మీరు మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి. అది పరిహారంగా నువ్వుల నూనె దీపాన్ని వెలిగించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే కలిసి వచ్చే రంగులు డార్క్ బ్లూ కలరు, కలిసి వచ్చే డేట్స్ 14, 23. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో స్థిరత్వం ఉంటుంది. అంతర్గత ఆలోచనలు చాలా ఎక్కువ ఉంటాయి. ఊరికే మదన పడుతూ ఉంటారు. అంటే గతంలో చేసిన తప్పులు లేదంటే గతంలో చేసిన ఏవైనా చెడ్డ పనులు ఇవి మీకు ఎక్కువగా రీక్యాపిలేషన్ అంటారంటే తిరిగి మళ్ళా అవే గుర్తుకు వచ్చి అవే సమస్యలు పునరావృతం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సూచన ఏంటంటే కనుక ఈరోజు ఎక్కడా మాట్లాడకుండా సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటించినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే శనివారం నాడు నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక పరిహారంగా మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు గ్రే కలరు, కలిసి వచ్చే సంఖ్యలు అనగా డేట్స్ 16, 25. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి శని రాహు యొక్క ప్రభావంతో అంటే వాళ్ళిద్దరి కలయికతో మీకు బాధ్యతలు పెరిగేందుకు అవకాశం కనబడుతుంది. అయినప్పటికీ భవిష్యత్తులో స్థిరత్వానికి ఈరోజు మీకు బీజం పడుతుంది. కాబట్టి మీరు ఏం చేయదలుచుకున్నారు, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము భవిష్యత్తులో ఇది చేయాలనుకుంటున్నాము అని ఒక ప్రణాళిక వేసుకోండి, ఒక స్కెచ్ వేసుకోండి, ఒక ప్లాన్ వేసుకోండి. అవి మీకు ఈ రోజు నుంచి అమలు పరిచేటట్టుగా మీరు చేసుకున్నట్టయితే సక్సెస్ చూసే అవకాశం కనబడుతోంది. అయితే సూచన ఏంటంటే భయపడకుండా క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి. శని భగవానుడి యొక్క ఫస్ట్ ఫార్ములా ఇదే అనమాట. భయమొద్దు, క్రమశిక్షణ పాటించాలి, కర్మబద్ధమైన జీవితాన్ని అలవరుచుకునేటట్టుగా చూసుకోండి. అయితే పరిహారంగా శివుడికి పాలను సమర్పించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు సీ గ్రీన్ కలరు, కలిసి వచ్చే డేట్స్ 19, 28. అయితే ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా ఒక ప్రత్యేకమైన సందేశం ఏంటంటే ఉత్తరాయణ ప్రారంభం కాబట్టి దేవతలకు పగలు సమయం కాబట్టి ఇది దేవతల కాలము అని చెప్పచ్చు, దేవయానము అంటారు దీన్ని. అయితే ఈరోజు చేసినటువంటి దానము కానీ సంకల్పం కానీ పూజ కానీ ఇవి 3 మీకు అక్షయం అవుతాయి. అక్షయం అంటే తెలుసు కదా, క్షయము కానిది అంటే ఇంత చిన్నది చేస్తే ఇంత పెద్దగా అంటే ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైన రోజు ఈ రోజును ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే సంవత్సరం మొత్తము మీరు ఈరోజు చేసుకున్న ఫలితాలే స్టాండర్డ్గా ఉండబోతున్నాయి. ఈ విషయాన్ని గమనించుకోండి. ఇది మేషాది రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు, నూతన సంవత్సర కొత్త సంక్రాంతికి చెప్పదగినటువంటి సందేశము. సంక్రాంతి శుభాకాంక్షలు.